గైస్ ఈరోజు మనము ఆప్షనల్ విషయంలో ఆప్షనల్ కోచింగ్ సంబంధించి స్టూడెంట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక ఆప్షనల్ని అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి పాపులర్ ఆప్షనల్స్ ఏదైతే ఆంథ్రోపాలజీ కానీ లేకపోతే పిఎస్ఐఆర్ కానీ పబాడ్ కానీ సోషియో కానీ జియోగ్రఫీ లేకపోతే ఎక్కువగా మన హైదరాబాద్లో ఫోకస్ చేసే పిఎస్ఐఆర్ ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ అందరు ఇన్స్టిట్యూట్లు ఇవే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ దీంతోపాటు మ్యాథమెటిక్స్ సంబంధించింది మొత్తం ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఒక స్టూడెంట్ ఆప్షనల్ కోచింగ్ తీసుకోవాలంటే ఎలా ఆలోచించాలి, దీని ఫుల్ ఇన్సైట్స్ అనేవి విష్ణు ఐఏఎస్ డైరెక్టర్ విష్ణు సార్ని అడిగి తెలుసుకుందాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ టైమ్ సార్. ఎస్ అయ్యో థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్. అయితే ఇప్పుడు ఈరోజు మనం అంటే టాపిక్ కూడాను సార్, చాలామంది స్టూడెంట్స్ ఆప్షనల్ సెలెక్టింగ్ విషయంలో కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి కొంత సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ స్విచ్ అవుతూ ఉంటారు. అండ్ రీసెంట్ డేస్లో కూడా మనం సక్సెస్ అయ్యారు కొంతమంది, 1 or 2 people. అసలు ఆప్షన్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఇంపార్టెన్స్ ఏంటి సార్ సివిల్స్లో? ఖచ్చితంగా సార్, ఆప్షనల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం మన స్పౌస్ని డిసిషన్ మేకింగ్ చేసేటప్పుడు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో ఆప్షనల్ చూస్ చేసేటప్పుడు అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం ర్యాండమ్గా ఎవరినో ఒకరినైతే పెళ్లి చేసుకోం కదా, అదేవిధంగా ఆప్షనల్ కూడా ర్యాండమ్గా చూస్ చేసుకోకూడదు. వీళ్ళు చెప్పారో లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్ చెప్పిందనో లేకపోతే ఈ మనిషి చెప్పాడో లేకపోతే ఈ ర్యాంకర్ చెప్పాడో అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా ఆప్షనల్ చూస్ చేసుకోకూడదు. ఆప్షనల్ విల్ మేక్ అండ్ ఆప్షనల్ విల్ బ్రేక్. మీరు ఐఏఎస్ అవ్వాలి అని అంటే ఆప్షనలే, మీరు ఐఏఎస్ కాకూడదు అన్నా ఆప్షనలే. ఎందుకనంటే ఆప్షనల్లో వచ్చేటటువంటి మార్క్స్ అంత ప్రామాణికమైనటువంటిది అనమాట. సో ఫస్ట్ ఆప్షనల్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి. సో ఈ పర్టికులర్ తరుణంలో నేను మీకు మార్క్స్ ప్రకారంగా వస్తాను. మీకు తెలిసిందే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 3 అంచెల పరీక్షా విధానం. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మీకు తెలిసిందే. ప్రిలిమ్స్ దాటితే తప్పించి మనం మెయిన్స్ రాయము. ప్రిలిమ్స్ 2 పేపర్లు ఉంటాయి, ఒకటి సీసాట్ ఉంటుంది, ఒకటి జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయితేనే మెయిన్స్కి వెళ్తాము. మెయిన్స్లో 9 పేపర్స్ ఉంటాయి, 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటుంది, ఒకటి ఇంగ్లీష్ అండ్ ఇంకోటి తెలుగు. ఈ 7 పేపర్స్లో ఒకటి జనరల్ ఎస్సే ఉంటుంది, జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2, జనరల్ స్టడీస్ 3 అండ్ ఎథిక్స్. ఇవి 5 పేపర్స్ ఉంటాయన్నమాట. ఇవి జనరల్ స్టడీస్ అని అంటాము. ఇంకో 2 పేపర్లే ఆప్షనల్. ప్రతి పేపర్ 250 మార్కులకు ఉంటుంది. అలా 7 పేపర్లు కలిపితే 1750 మార్కులకు ఎగ్జామ్ జరుగుతుందన్నమాట. ఈ 1750 మార్కులు ఎవరైతే టాప్లో నిలుస్తారో, టాప్ ఒక 2500 తీసుకుంటారు ఇంటర్వ్యూకి. ఆ 2500లో టాప్ 2500లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారనమాట. ఇప్పుడు ఈ 1750 మార్కులలో ఈ 5 పేపర్లు చెప్పాను కదా నేను, జనరల్ ఎస్సే, GS1, GS2, GS3 అండ్ ఎథిక్స్. ఈ 5 పేపర్లో ఎన్ని మార్క్స్ వస్తాయో ఈ 2 ఆప్షనల్లో 2 పేపర్లు ఉంటాయన్నమాట. ఒక ఆప్షనల్లో 2 పేపర్లు ఉంటాయి, ఒకటే ఆప్షనల్ ఉంటుంది, అందులో 2 పేపర్స్ ఉంటాయన్నమాట. పేపర్ 1, పేపర్ 2. ఈ 5 పేపర్లో ఎన్ని మార్క్స్ వస్తాయో ఈ 2 పేపర్లో అన్ని మార్క్స్ వస్తాయన్నమాట. అంటే ఈ 5 పేపర్ల మీద ఫోకస్ చేస్తే ఎంత మార్క్స్ వస్తున్నాయో మనకి ఈ 2 పేపర్ల మీద ఫోకస్ చేసినా అంతే మార్క్స్ వస్తున్నాయి. సో మనం మార్క్స్ ప్రకారంగా ఆలోచించుకున్నా కూడా ఆప్షనల్లో వచ్చేటటువంటి మార్క్సే ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఎవ్రీ ఆస్పిరెంట్ షుడ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆప్షనల్. ఓకే సార్, టాప్ 5 ఆప్షనల్ మీ పరంగా ఇప్పుడున్న ట్రెండ్ బట్టి టాప్ 5 ఆప్షనల్స్ ఏంటి, వై, ఎందుకని? నేను యూపీఎస్సీ యాన్యువల్ రిపోర్ట్ ఆధారంగానే చెప్తాను. ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ యాన్యువల్ రిపోర్ట్ ఇస్తుంది, అది వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది, మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నేను 2021, 2022 అండ్ 2020 ఈ 3 సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకొని ఏ ఆప్షనల్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అని అంటే, మొదటిగా ఎక్కువ ట్రెండింగ్లో ఉంది పిఎస్ఐఆర్ అండి, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. రెండోది ఎక్కువ ట్రెండింగ్గా ఉందేమో జియోగ్రఫీ, ఢిల్లీలో ఎక్కువ జియోగ్రఫీ తీసుకుంటారు. సెకండ్ జియోగ్రఫీ ఉంది, థర్డ్ ఆంథ్రోపాలజీ ఉంది, ఫోర్త్ సోషాలజీ ఆప్షన్ ఉంది, ఫిఫ్త్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇలా ఈ 5 పేపర్లు యూపీఎస్సీ యాన్యువల్ రిపోర్ట్ ఆధారంగా ఉందన్నమాట. సో పిఎస్ఐఆర్ అండ్ జియోగ్రఫీ అండ్ ఆంథ్రోపాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సోషాలజీ, ఇలా ఈ 5 ఆప్షన్లు మాత్రం ట్రెండింగ్లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు పిఎస్ఐఆర్ ఆప్షనల్ విషయం చూసుకుంటే లేకపోతే వేరే ఆప్షన్ చూసుకుంటే, ఆప్షనల్స్ అంటే కోచింగ్ అంటే ఓన్లీ క్లాసులు ఇవ్వడమేనా? ఎందుకంటే ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్ ఓన్లీ క్లాసులు చెప్తాం, దే ఆర్ వెరీ షూర్ అబౌట్ దట్. చాలా క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేశారు, ఓన్లీ మేము క్లాసెస్ మాత్రమే చెప్తాము, దానికి 45,000 ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, అసలు ఆప్షనల్ కోచింగ్ అంటే ఏమేమి ఉండాలి, చెక్ లిస్ట్? చాలా మంచి ప్రశ్న అండి. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు మనకి చదువు చెప్పేవాడు ఇంపార్టెంటా, చదువు చెప్తూ మన చేయి పట్టుకొని ముందుకు నడిపించే వాళ్ళు ఇంపార్టెంటా? మళ్ళీ అందులో ఆప్షనల్లో చదువు చెప్పే వాడితో పాటు చదివి చెప్పే వాళ్ళతో పాటు ఆ చేయి పట్టుకొని నడిపే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతారన్నమాట. అంటే ఏంటి, క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టడం, ఎగ్జామ్స్కి ఎవాల్యుయేట్ చేయడం, తర్వాత నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో చెప్పడం, ఇలా ఇంప్రూవ్మెంట్ చేయడం ఇంపార్టెంట్. తర్వాత ఏ డౌట్ వచ్చినా కూడా మనం ఒక ఫ్యాకల్టీ అనే
అందుబాటులో ఉండడం, ఏ డౌట్ సాల్వ్ చేయడానికైనా రెడీగా ఉండడం, ఇలాంటి ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటే ఎక్కడైనా కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి. ముఖ్యంగా ఆప్షనల్ దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. నేను ఇది చాలా సీరియస్ చెప్తాను నా స్టూడెంట్స్కి అందరికీ, నా ఫ్రెండ్స్కి కూడా. ఎవరైనా వాళ్ళ పిల్లల్ని చదివియాలని అనుకున్నా కూడా ఆప్షనల్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఏదైనా కాంప్రమైజ్ అవ్వచ్చు, యూపీఎస్సీ ప్రిపరేషన్లో మాత్రం. సరే, ఇప్పుడు మనకి ఆంథ్రోపాలజీ విషయం చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో ముఖ్యంగా 3 ఎక్కువగా తీసుకుంటున్నారు, అందరు ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ అండ్ పిఎస్ఐఆర్, ఈ 3 హైదరాబాద్లో కొంచెం ఎక్కువ మంది ప్రొవైడ్ చేస్తారు. 300+ మార్క్స్ ఈ 3 ఆప్షనల్స్లో ఎక్కువగా దేనికి అవకాశం ఉందంటారు మీ పరంగా? దేనికి అవకాశం లేదండి. 300+ మార్క్స్ దేనికి అవకాశం లేదు, కానీ ప్రతి ఆప్షనల్కి అవకాశం ఉంది. ఓకే, అంటే ఎలానంటే అందరు అనుకుంటారు ఆంథ్రపాలజీ తీసుకుంటే 300+ వస్తుంది, పిఎస్ఐఆర్ తీసుకుంటే 300+ వస్తుంది, లేకపోతే సోషాలజీ తీసుకుంటే 300+ వస్తుంది. ఇది అబద్ధం. తీసుకున్నంత మాత్రాన 300+ వస్తే అందరు అదే తీసుకుంటారు కదా సార్. ఓకే, అందరు అదే తీసుకుంటారు. అయితే ఆ సబ్జెక్ట్లో మన కంటెంట్ చదవాలి. ఏ సబ్జెక్ట్ అయినా సరే మన కాన్సెప్చువల్ క్లారిటీ అర్థం అవ్వాలి. ఒక లేమ్యాన్కి మనం క్లాస్ విని బయటికి వచ్చి ఒక లేమ్యాన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ లేమ్యాన్కి అర్థమయ్యే విధంగా మన దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో యూ షుడ్ హ్యావ్ కాన్సెప్చువల్ క్లారిటీ. మీ దగ్గర ప్రాపర్ కంటెంట్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి, దాంతోపాటు ప్రాపర్ ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్ ఉండాలి. ముఖ్యంగా డైలీ ఆన్సర్ రైటింగ్, ప్రాపర్గా ఆన్సర్స్ రాయాలి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మీరు రాసినటువంటి ఆన్సర్ ప్రాక్టికల్ ఆన్సర్తోని ఆ ఎవాల్యుయేటర్కి నచ్చే విధంగా మీ ఆన్సర్ ఉండాలి. ప్రాపర్ రివిజన్ నోట్స్ ఉండాలి. ఇవి గనక మీ దగ్గర సమకూర్చుకుంటే, ఇవి గనక మీరు సొంతంగా చేస్తే 300+ మార్క్స్ వస్తాయి. అది ఏ ఆప్షన్ అయినా సరే. ఓకే, ఏ ఆప్షన్ అయినా కానీ 300+ వస్తుంది ఇలా చేస్తే. ఓకే సార్, కాన్సెప్చువల్ క్లారిటీ అని అన్నారు. ఇప్పుడు లాస్ట్ ఆదిత్య శ్రీవాస్తవ ట్రిపుల్ ఈ నుంచి అదే ఎలక్ట్రికల్ ఆప్షన్లో ఎంచుకున్నాడు. ఇలాగా చాలామంది వాళ్ళ స్టడీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా మనం చూసుకుంటే ఈ ట్రెండ్ అనేది మ్యాథమెటిక్స్ చూసుకోవచ్చు అండ్ మెడికల్ సైన్స్ వాళ్ళు చూసుకోవచ్చు. ఇలా కొంతమంది వాళ్ళు వచ్చిన స్టడీ బ్యాక్గ్రౌండ్ నుంచే ఆప్షన్లని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఆప్షన్లు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఏ బేస్లో? అంటే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చో అదే సెలెక్ట్ చేసుకోవాలా, లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆంథ్రోపాలజీ చూసుకుంటే పిఎస్ఆర్ మినిమం గ్యారంటీ మార్క్స్ వస్తాయి జనరల్గా. ఆంథ్రోపాలజీ 220-230 మినిమం ఒక 2 months అంటే జనరల్గా. లాస్ట్ టైం చూసుకుంటే ఇప్పుడు కొంతమంది స్విచ్ అవుతూ ఉంటారు కూడా. సో ఇప్పుడు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే పాయింట్లో ఈ బ్యాక్గ్రౌండ్ చూసి సెలెక్ట్ చేసుకోవాలా, లేకపోతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత పీసీఎం ఫిలిమ్స్ మెయిన్స్ చూసుకుంటే అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి? దీన్ని ఆన్సర్ ఏం చెప్తానంటే ఒక 5 కారణాలు చూడాలండి మనం. నంబర్ 1, మీరు చెప్పినట్టుగా మన అకాడమిక్ కెరియర్తోని ప్యారలల్గా ఉందా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెడికల్ డాక్టర్ అనుకుందాం, ఎంబీబీఎస్ చదివాను. సో ఆప్షనల్ కూడా మెడికల్ సైన్స్ తీసుకున్నాను అనుకోండి. ఆల్రెడీ 5 years చదువున్నాను దాన్ని. సో ఇంకో 2 years చదవడం. సో అదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు ఈజీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మన యొక్క అకాడమిక్స్తోని సమానంగా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. నెంబర్ 2, రీసెంట్గా ట్రెండ్ ఎలా ఉంది, ఏ ఆప్షనల్ మీద యూపీఎస్సీ మగ్గువ చూపిస్తుంది, ఏ ఆప్షనల్ పైన మార్క్స్ ఎక్కువ పడుతున్నాయి, అదొకటి చూస్ చేసుకోవాలి. 3, జనరల్ స్టడీస్లో ఎంత భాగం సిలబస్ కవర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రోపాలజీ తీసుకుంటే GS 1లో సొసైటీ కవర్ అవుతుంది, GS 2లో గవర్నెన్స్ కవర్ అవుతుంది, GS 3లో ఇంటర్నల్ సెక్యూరిటీ కవర్ అవుతుంది, ఎథిక్స్లో న్యూమరస్ ఎగ్జాంపుల్స్ వస్తాయి, ఎస్ఏలో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మనం ఆంథ్రోపాలజీలో చేస్తాం. సో GSలో ఎంత భాగం కవర్ అవుతుంది. 4th, అన్నిటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఈజీయా, ఎగ్జామ్ రాసే ముందు రోజు అదంతా మనం కాంప్రిహెండ్ చేసి రివిజన్ చేయగలమా, డైనమికా స్టాటికా. డైనమిక్ అనుకోండి మనం ఎంత చదివినా అయిపోదు, స్టాటిక్ అనుకోండి చదివేసుకొని ఒక నోట్స్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. 5వది ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇంట్రెస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా. మనం ఏం చేయాలి అంటే మన సిలబస్ కాపీ తీసుకొని ముందు కూర్చొని ఆ సిలబస్ కాపీని మనం అనలైజ్ చేయాలి, చదవాలి. ఓహో, మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్, సొసైటీ, ట్రైబల్స్, ఇండియన్ విలేజెస్, ఇండియన్ సొసైటీ, కమ్యూనలిజం, రీజనలిజం, ఎథినోసెంట్రిక్ ఫీలింగ్. ఓహో, ఇవన్నీ నేను రోజువారీ సమాజంలో చూస్తున్నాను కదా, కొత్తగా నేను ఏం చదవట్లేదు కదా అని మనకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో, ఇదేదో బాగుందని అనుకుంటామో, మనిషి ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడు బాగా చదువుతాడు. ఓకే. సో 5th క్రైటీరియా ఏంటంటే ఇంట్రెస్ట్. సో ఈ 5 క్రైటీరియాలో నుంచి నేను ఏ క్రైటీరియాకి ఓటేస్తాను అని అంటే ఇంట్రెస్ట్. ఓకే, మీకు ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే ఇంకో 2 సంవత్సరాలు దాంతో పాటు ఉండాలి మనం, ఇంకో 2 సంవత్సరాలు దాంతో పాటు సంసారం చేయాలి మనం, అంటే ఇంకో 2 సంవత్సరాలు దాంతో ఉండాలి అని అంటే అది నాకు నచ్చాలి.
ఓకే. అదేదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పిఎస్ఐఆర్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్. పాలిటిక్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి. సో మన కంట్రీ పొలిటికల్ సిస్టమ్ చదవాలంటే మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం, కానీ వేరే కంట్రీ యొక్క పొలిటికల్ సిస్టమ్ చదవాలంటే మనం ఇంట్రెస్ట్ చూపెట్టాం. అంటే అది మనకి నచ్చాలి, అది మనకి ఇంట్రెస్ట్తో చదివితే మాత్రం ఆ ఆప్షనల్ తీసుకోవాలండి. ఓకే సార్, ఇంకొక పాయింట్ సార్, ఇది క్వశ్చన్ అడుగుతున్నాను, తర్వాత వేరే క్వశ్చన్ కోసం ఈ క్వశ్చన్ అడుగుతాను. ముందుగా చాలామంది మీ దగ్గర మీ ఆంథ్రోపాలజీ చాలామంది సక్సెస్ అయ్యారు అని చెప్పి చాలామంది మీరు కూడా దాన్ని పబ్లిష్ చేసుకున్నారు. చాలామంది స్టూడెంట్స్ దానికి సంబంధించి, అంటే స్టూడెంట్స్ హూ గాట్ సక్సీడ్, అంటే మీరు నిజంగానే టాప్ ఫ్యాకల్టీ అంటారు ఆంథ్రోపాలజీలో? నేను 2 కారణాలతో చెప్పగలను. ఓకే. నేను టాప్ ఫ్యాకల్టీ అని వేరే వాళ్ళు నాదేం చెప్పలేను. నెంబర్ 1 అది వ్యూవర్స్ చెప్పాలి, నా స్టూడెంట్స్ చెప్పాలి. ముఖ్యంగా వ్యూవర్స్ కన్నా ఎక్కువ నా స్టూడెంట్స్, చదువుకొని వెళ్ళినటువంటి స్టూడెంట్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి. ఓకే. నన్ను మరి మీరే చెప్పండి సార్ అని ప్రశ్న నేను అడిగితే, నన్ను సార్ అవన్నీ వదిలేండి మీరు చెప్పండి సార్ అంటే నేను టాప్ ఫ్యాకల్టీ అనే చెప్తాను. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, నా క్లాసెస్ యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూడండి. ఒక నార్మల్ మ్యాన్కి, ఒక యావరేజ్ పర్సన్కి అర్థమయ్యే విధంగా ఒక అరటి పండు ఒలిచి తినిపించినట్టుగా ఉంటుంది. చాలా సింప్లిఫైడ్ ఇంగ్లీష్లో ఉంటుంది. కామన్ ఎగ్జాంపుల్, మన సమాజంలో జరిగేటటువంటి రోజువారీ విషయాలని ఉదాహరణలాగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే. నెంబర్ 1. నెంబర్ 2, నేను అందరిలాగా క్లాస్లో నోట్స్ డిక్టేట్ చేయనండి. 2 గంటలు నిలబడే ఉంటాను. ఇదే ఎక్సర్సైజ్ నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 2 గంటలు క్లాస్ చెప్తాను రోజు. ఆంథ్రోపాలజీకి సంబంధించి మల్టిపుల్ బ్యాచెస్ పెట్టాను, ఒకటే బ్యాచ్ పెట్టుకుంటాను ఆంథ్రోపాలజీలో. ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ పెడతాను. 2 గంటలు నిలబడతాను, 2 గంటలు నిలబడి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కూర్చోను, డిక్టేట్ చేయను. డిక్టేట్ చేస్తే వాళ్ళు వినరు క్లాస్, వాళ్ళకి అర్థం అవ్వాలి. ఐ విల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. ఇవి 2. వీటితో పాటు నేను రోజువారీగా వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ రాపిస్తాను, నేనే కరెక్షన్ చేస్తాను, దగ్గరుండి వాళ్ళకి రివ్యూ ఇస్తాను. కాబట్టి అలా ఓపిక్గా నేను చేస్తున్నాను కాబట్టి ఐ బిలీవ్ మై సెల్ఫ్ ఐఎమ్ ఏ టాప్ ఫ్యాకల్టీ. ఓకే సార్, ఇప్పుడు ఒక విషయం సార్, మీరు ఆంథ్రోపాలజీ క్లాసులు చెప్తున్నారు, ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి సార్ మీకు? నాకు ఎవ్రీ ఇయర్ 10 కన్నా ఎక్కువ వచ్చాయండి. ఎన్ని ర్యాంక్స్ కాదు, ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా 10 కన్నా ఎక్కువ వచ్చాయి. ఓకే. సో ఇప్పుడు చాలామంది ఆంథ్రోపాలజీ చూసుకుంటే హైదరాబాద్లో ఇంకా చాలామంది చెప్తున్నారు, ఢిల్లీ, బెంగళూరులో చాలామంది చెప్తున్నారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఆంథ్రోపాలజీ వాళ్ళు జస్ట్ 1 ఇయర్ కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా, 2 ఇయర్స్ కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా అప్పుడెప్పుడు ఏదేదో ర్యాంకులు మేము క్లెయిమ్ చేసుకొని క్లాసులు చెప్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్? నాట్ ఓన్లీ ఆంథ్రోపాలజీ, ఆప్షనల్ టీచర్ని ఎవరు చెప్పాలండి? అంటే ఆప్షనల్స్ విషయంలో ఫ్యాకల్టీ కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఎలా చూస్ చేసుకోవాలి? ఇది మంచి ప్రశ్న. కానీ అట్ ద సేమ్ నేను వేరే ఫ్యాకల్టీస్ గురించి మాట్లాడను. నేను ఏమని చెప్తానంటే, ఇది విద్యార్థుల యొక్క భవిష్యత్తు, విద్యార్థుల యొక్క జీవితం, పేరెంట్స్ యొక్క హార్డ్ ఎర్న్డ్ మనీ పెట్టి వాళ్ళు ఫీజు కట్టి చదువుకుంటారు. సో పిల్లల్ని ఫస్ట్ మనం మోసం చేయకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు కూడా విజిలెంట్ ఉండాలి. ఎవరు పడితే ఎక్కడికి వెళ్ళేసి మీ జీవితాలు వాళ్ళ చేతిలో పెట్టకూడదు. అది వాళ్ళు అంచనా వేసుకోవాలి. సో ఏంటి అంచనా వేసుకోవాలి సార్ అని మీరు నన్ను అడిగితే దాని జవాబు ఏం చెప్తాను అని అంటే, ఫస్ట్ ఎవరైతే ఆ ఫ్యాకల్టీ ఉన్నారో అడగండి. ఫ్యాకల్టీ డైరెక్ట్గా వెళ్ళి మీరు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి, మినిమం ఇంటర్వ్యూకి వెళ్ళాలండి. ఒక ఫ్యాకల్టీలా నేను మా అకాడమీలో వాళ్ళకన్నా మేము క్లాసెస్ ప్రొవైడ్ చేస్తే యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాలని మినిమం ప్రామాణికం. యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారా అని అనగానే నమ్మకండి, రిజల్ట్ మెమో చూపెట్టమనండి. ఇంటర్వ్యూది మార్క్ షీట్ ఉంటుంది కదా, ఆ మార్క్ షీట్ చూపెట్టమనండి. నెంబర్ 1. ఇంకొకటి ముఖ్యమైనటువంటిది, ఇది ఎప్పుడైనా కూడా మీరు ఒక ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయినప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్స్, బోర్డ్స్, ర్యాంకర్స్ని కూడా మీరు చెప్పారని చెప్పేసి జాయిన్ అవ్వకండి. అన్నిటికన్నా ప్రామాణికం ఏంటంటే, అందులో చదువుకొని పూర్వ విద్యార్థులు, అందులో చదువుకొని వెళ్ళినటువంటి వాళ్ళే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు. వాళ్ళు చెప్పేటటువంటి రివ్యూయే 100% కరెక్ట్. వాళ్ళని అడగండి ఎలా ఉన్నాయి క్లాసెస్, నిజంగా వర్తా, వాళ్ళు వర్త్ అంటే మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. ఇలా ఈ 2 కండిషన్స్ మాత్రం మీ మనసులో పెట్టుకోండి. ఒకటేమో ఖచ్చితంగా యూపీఎస్సీ ఇంటర్వ్యూ అటెండ్ అయి ఉండాలి. 2, ఆ పూర్వ విద్యార్థులను అడిగి వాళ్ళ రివ్యూ తీసుకొని జాయిన్ అవ్వండి. అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల యొక్క ఫీజుని మీరు అన్యాయం చేయని వాళ్ళు అవుతారు. ఓకే. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఏదైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వీటిల్లో కవర్ అయ్యే సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ కానీ, పబైడ్ కానీ, ఆంథ్రో కానీ, పిఎస్ఐఆర్ కానీ, సో ఇలా సెలెక్ట్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే 2 ఒకటేసారి ప్రిపరేషన్ అయిపోతుందని కొంతమంది అనుకుంటారు. అంటే అది కరెక్ట్ అని చెప్పొచ్చు, మనం తప్పని అనలేము. అది కూడా మంచి పాయింటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్గా చెప్తే, పిఎస్ఐఆర్ అనే ఆప్షనల్ మనకి
GS 2లో పాలిటీ కవర్ చేస్తుంది. హిస్టరీ అనే ఆప్షనల్ GS 1లో హిస్టరీ కవర్ చేస్తుంది. జియోగ్రఫీ అనే ఆప్షనల్ GS 1లో జియోగ్రఫీ కవర్ చేస్తుంది. ఆంథ్రపాలజీ అనే ఆప్షనల్ GS 1లో సొసైటీ కవర్ చేస్తుంది. సో అలా కొన్ని ఆప్షనల్స్ ఉన్నాయి, అవి GSలో కవర్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉంది, తీసుకున్నాం అనుకోండి, GSలో కవర్ అవ్వదు. కానీ మ్యాథమెటిక్స్లో 400 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 150 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా మనం అంటే అదొక్కటే ప్రామాణికంగా తీసుకోలేము, అది కూడా ఒక ప్రామాణికమే. ఓకే సార్, మ్యాథమెటిక్స్ అన్నారు. జనరల్గా చూసుకుంటే మ్యాథమెటిక్స్ ఇప్పుడు తక్కువ మంది చెప్తారు, కానీ మార్క్స్ వచ్చే విషయంలో 400+ చాలా ఈజీగా 370+ 400+ రావడం అనేది చాలా ఈజీగా వస్తుంది అనేది అది ఎంతవరకు నిజం? అది మిత్తా లేకపోతే నిజంగానే అలా అవుతుందా? యాక్చువల్లీ మ్యాథమెటిక్స్ కూడా మంచి ఆప్షనేనండి. కాకపోతే మ్యాథమెటిక్స్లో ఏంటంటే రేంజెస్ ఉంటాయి, హై రేంజ్, లో రేంజ్. వస్తే 370, 380 మార్కులు వస్తాయి, లేకపోతే 150, 140, 130 మార్క్స్ వస్తాయి. అంటే మనం ప్రిపేర్ అయితే పీక్స్ ప్రిపేర్ అవ్వాలన్నమాట. ద బెస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం మార్క్స్ వస్తాయి. మనం యావరేజ్ ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, మినిమం మార్కులు కూడా రావు. అదే ఆంథ్రపాలజీ తీసుకున్నాం అనుకోండి, మినిమం మార్క్స్ అని వస్తాయి. PSR కూడా మినిమం టు మినిమం 180, 190, 200 వస్తాయి. ఆంథ్రపాలజీలో 220, 230 వస్తాయి. కానీ మ్యాథమెటిక్స్లో అది ఉండదు. కానీ వస్తే మార్క్స్ బంపర్ డ్రా, వస్తే బంపర్ ఆఫర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ముత్యాల రాజు గారు, మన 2006 ర్యాంకర్, ఆయనకు మ్యాథమెటిక్స్లో B% మార్క్స్ వచ్చాయి. ఈ బికమ్ ఆల్ ఇండియా ర్యాంక్ 1. అంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కొంత ప్రిపేర్ అవుతారు సార్, అంటే వేరే ఆప్షన్లు ఎక్స్ ఆప్షన్లు తీసుకుంటే, లేకపోతే సోషియాలజీ ఆప్షన్లో PSIR తీసుకుని, ఎగ్జాంపుల్ PSIR ముందు ఆప్షన్లు తీసుకొని తర్వాత యాంత్రంలోకి వచ్చి అంటే ఇలా ఈ విధంగా స్విచ్ అవుతూ ఉంటారు. స్విచ్ అవుతున్నారు అన్నారు కాబట్టి మంచి ఉదాహరణ చెప్తాను నేను. మా ఉమాహారతి ఆల్ ఇండియా ర్యాంక్ 3 2022 మీరు యూట్యూబ్లో చూడొచ్చు. మన దాంట్లో అకాడమీ దాంట్లో ఉమాహారతి గారు, ఉమాహారతి నా స్టూడెంట్, ఆల్ ఇండియా ర్యాంక్ 3, జియోగ్రఫీ ఆప్షనల్. 4 అటెంప్ట్లు జియోగ్రఫీతో రాసింది, అందులో ఒకసారి ఇంటర్వ్యూ కూడా వెళ్ళింది. అన్ని అటెంప్ట్స్ మెయిన్స్ దాకా రాసింది. పాపం ఎంత రాసినా కూడా తనకి 230 మార్క్స్ 240 మార్క్స్ దాటట్లేదు. 5th అటెంప్ట్ నా దగ్గరకు వచ్చిందండి. ఇది హానెస్ట్లీ ఐమ్ టెల్లింగ్ యూ. 5th అటెంప్ట్ నా దగ్గరకు వచ్చింది. సార్ వాట్ ఐ షుడ్ డూ, నేను ఏం చేయాలి, నాకు ఎంత చేసినా కూడా జియోగ్రఫీ ఆప్షన్లో మార్క్స్ పెరగట్లేదు, నాకు కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఐఎమ్ గెటింగ్ డిమోటివేటెడ్ అని అంది. ఎందుకు అని అంటే తన 4th అటెంప్ట్ ఇంటర్వ్యూ గైడెన్స్ నేనే ఇచ్చాను, తన జియోగ్రఫీ ఆప్షన్లో. అప్పుడు నా యొక్క గైడెన్స్ తనకు నచ్చింది, రోజు అందుబాటులో ఉండేవాడిని, నా ఫోన్ నెంబర్ అన్నీ అందుబాటులో ఉండడం వల్ల ఆమెకు నచ్చి 5th అటెంప్ట్ అప్పుడు సార్ ఇలా పరిస్థితి అయింది, నాకు ర్యాంక్ రాలేదు, ఏం చేస్తే బాగుంది అన్నప్పుడు ఐ టోల్డ్ హర్ టు చేంజ్ అవర్ ఆప్షనల్. అమ్మ ఇన్ని రోజులు నువ్వు హార్డ్ వర్క్ చేసావు, ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయి, ఈ ఆప్షన్లతో వర్కౌట్ అవ్వట్లేదు, ఈసారి ఆప్షనల్ మార్చి చూద్దాము, నేను దగ్గరుండి మీకు మెంటర్షిప్ ఇస్తాను, ఈసారి ఎలా రాదో చూద్దామని అనుకున్నాము. అండ్ షీ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 3. అంటే స్విచ్ గారు ఆప్షనల్ అంటే ఇప్పుడు స్విచ్ అవ్వడం అన్నిసార్లు సక్సెస్ అవుతుంది. అదే తను సొంతంగా బాగా ఎఫర్ట్ పెట్టిందండి. ఆంథ్రపాలజీ ఆప్షన్కి తనకు ఫ్రెండ్స్ ఉన్నారు కొందరు, కిరణ్ అని, నేను, అంటే సాధ్యమైనంత వరకు తనకి హెల్ప్ చేస్తూ వెళ్ళిపోయాము. తను కూడా సొంతంగా హార్డ్ వర్క్ చేసింది. అలా తను హార్డ్ వర్క్ చేయడము, నేను గైడ్ చేయడము, తన ఫ్రెండ్స్ దగ్గర సలహాలు తీసుకోవడము, తన దగ్గర బేసిక్గా మంచి ఆన్సర్ రాసేటటువంటి స్కిల్ ఉండడము, ఇవన్నీ కలగలిపి ఆమెకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. ఓకే, అయితే సార్ ఇంకొకటి, చాలామంది సక్సెస్ అయిన తర్వాత ర్యాంకర్స్ కానీ లేకపోతే చాలా యూట్యూబ్ వీడియోస్లో హౌ టు స్కోర్ 300+ అనే వీడియోస్ చేస్తూ ఉంటారు. చాలా కామన్గా చాలా వీడియోస్ ఉంటాయి ఇవి. సో అసలు ఏంటి 300+ తెచ్చుకోవాలా, అవుతుందా పాసిబుల్, రావాలి ఏంటి, ఏం చేయాలి? మంచి ప్రశ్న అండి. ఇంత స్టార్టింగ్లో కూడా నేను మెన్షన్ చేశాను, ఇప్పుడు కూడా మళ్ళీ మెన్షన్ చేస్తాను. 300+ ర్యాంక్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, కానీ ఎప్పుడు తెచ్చుకోవచ్చు అని అంటే మీ దగ్గర మంచిగా ఆన్సర్ రాసేటటువంటి స్కిల్ ఉండాలి, నెంబర్ 1. కాన్సెప్షువల్ క్లారిటీ ఉండాలి, నెంబర్ 3. ఒక పారాగ్రాఫ్కి ఇంకో పారాగ్రాఫ్కి ప్రాపర్ లింకింగ్ ఉండాలి, నెంబర్ 4. తక్కువ టైంలో ఎక్కువ రాయాలి. ఇలా గనక మీరు ప్రిపరేషన్ అయ్యి ఇలా గనక మీ దగ్గర స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే మాత్రం 300+ వస్తాయి. ఊరికే తీసుకుంటే మాత్రం రాదు. ఓకే సార్, ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2023 ఏదైతే ర్యాంక్స్ రిలీజ్ అయినాయో దాదాపు 13 lakhs మెంబర్స్ అప్లై చేశారు. అందులో 50% కంటే తక్కువ అప్రాక్సిమేట్లీ 5 lakhs చేంజ్ వరకు ప్రిలిమ్స్ రాశారు. తర్వాత 15,000 చేంజ్ వరకు మెయిన్స్ రాశారు. అసలు ఈ ట్రెండ్ ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ప్రిలిమ్స్ కష్టం కాబట్టి, ప్రిలిమ్స్ అంటే జనరల్గా మాట్లాడుకుంటుంది స్టూడెంట్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే కష్టంగా ఉందా? 100% కరెక్ట్ వాణిరాజు సార్. ఇది ఎందుకో చెప్తాను నేనండి. నేను రాసినప్పుడు 2009 నేను రాసినప్పుడు 3 లక్షల అప్లికేషన్లు, 2023 నా స్టూడెంట్స్ రాసినప్పుడు 13 లక్షల అప్లికేషన్లు, 10 లక్షల అప్లికేషన్లు వెళ్ళాయి. నేను రాసినప్పుడు 1000 పోస్టులే, ఇప్పుడు 1000 పోస్టులే, పోస్టులు పెరగలేదు, 10 లక్షల మంది పెరిగారు. సేమ్ కట్ ఆఫ్
1:12 or 13 ఫర్ మెయిన్స్, 1:2 or 2.5 ఫర్ ఇంటర్వ్యూ. ఇదే కట్ ఆఫ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కాంపిటీషన్ పెరిగింది, సో క్వాలిటీ పీపుల్ రాస్తున్నారు. ముఖ్యంగా ఐఐటి ఐఐఎం వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు దీన్ని. సో ఈ టార్గెట్ చేసే తరుణంలో ఏమవుతుందంటే వీళ్ళని ఫిల్టర్ చేయాలి. ఇంత జనాభా ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎక్కడ ఫిల్టర్ చేయాలి? మెయిన్స్ అంటేనేమో పేపర్ ఎవాల్యుయేషన్, టైం టేకింగ్. సో వీళ్ళని ఎక్కడ ఫిల్టర్ చేయాలి అని అంటే ప్రిలిమ్స్ దగ్గర ఫిల్టర్ చేయాలి. సో ప్రిలిమ్స్ దగ్గర ఫిల్టర్ చేయాలి, ఇంత జంక్ ఆఫ్ పీపుల్ని ఫిల్టర్ చేయాలి అని అంటే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ పెంచాలి. సో క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అన్ప్రిడిక్టబుల్ అయిపోయింది అనమాట. మెయిన్స్ పేపర్ చూడండి మీరు, GS1, GS2, GS3, ఎథిక్స్, ఈజీ క్వశ్చన్ పేపర్స్ వచ్చాయి మెయిన్స్లో. ఓకే, జనరల్ స్టడీస్ ఒక యావరేజ్ స్టూడెంట్ ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయి పైన చదువుకొని వెళ్ళొచ్చినా కూడా ఏదో ఒకటి రాసి వచ్చే విధంగా. అదే విద్యార్థి మళ్ళీ 2024 ప్రిలిమ్స్ రాయమనండి, మళ్ళీ క్లియర్ చేస్తాడో లేదో డౌట్. ప్రిలిమ్స్ ఈజ్ బికమింగ్ వెరీ టఫ్ యాజ్ యూ టోల్డ్. సార్ ఇంకొక విషయం వచ్చేసి, ఇప్పుడు ఐఐటి ఐఎం అన్నారు. ఇప్పుడు లాస్ట్ 2023 టాప్ 10లో చూసుకుంటే దాదాపు 40 to 50% పైనే ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి వాళ్ళు ఉన్నారు. అవును, అంటే ఇప్పుడు దీని ట్రెండ్ ఎలా కొనసాగుతుంది? అంటే ఇది నేను ట్రెండ్ అన్నానండి. ఎందుకనంటే వాళ్ళకి విజన్ ఉంటుంది, వాళ్ళ కాలేజ్ ప్రొఫార్మా ఉంటుంది. అవును, అది ఆ ప్రొఫార్మా ఏం చేస్తుంది అంటే వాళ్ళని ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుండే 12 గంటలు 13 గంటలు కష్టపడేలా చేస్తుంది. వాళ్ళు ఆ యొక్క కష్టపడే తత్వంలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. మళ్ళీ వాళ్ళతో ఎలా కష్టపడిపిస్తుంది అని అంటే ఆలోచన చేసేలాగా చేస్తుంది, సొంతంగా థింక్ చేసే విధంగా ఆలోచిస్తుంది, ప్రాక్టికల్గా ఉండే విధంగా వాళ్ళని చేస్తుంది, బట్టి కొట్టే విధంగా చేయదు. సో వాళ్ళకి ఆటోమేటికలీ వాళ్ళు ఐఐటీస్లో ఉన్నప్పుడే ఆ యొక్క ధోరణి అలవాటు పడుతున్నారు కాబట్టి వాళ్ళు యూపీఎస్సీలో రాగానే పెద్ద తేడా ఉండదు. సో అదే ధోరణిలో వెళ్ళిపోయి వాళ్ళకి ఈజీగా అయిపోతుంది అన్నమాట. మన పిల్లలకి ఏమవుతుంది అంటే ఈ మన బీటెక్, జేఎన్టీయూలు, ఈ పర్టికులర్ కాలేజెస్లో రాట్ లెర్నింగ్, సీరియస్గా క్లాసెస్ చెప్పకపోవడం, మన పిల్లలు కూడా సీరియస్గా లేకపోవడం వల్ల ఒక రకమైన గ్రాడ్యుయేషన్ అయిపోతుంది కానీ ఆ యొక్క మౌల్డ్లోకి రాలేకపోతారు అనమాట. సో వీళ్ళు ఒకటేసారి యూపీఎస్సీలోకి రాగానే వీళ్ళకి కష్టం అవుతుంది. సో ఇప్పుడు నేను పిల్లలకి ఏం చెప్తాను అంటే ఎవరైతే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఉన్నారో దయచేసి మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ జేఎన్టీయూ నుండి కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు యూనివర్సిటీస్లో చదివితే మాత్రం సీరియస్గా ఉండండి. కాపీ కొట్టే కల్చర్ ఎక్కువగా ఉంది మన దగ్గర. కాపీ కొట్టొద్దు, సొంతంగా ఇమాజిన్ చేయాలి, క్రియేట్ చేయాలి. మీరు థీసిస్ రాసినా సరే, ప్రాజెక్ట్స్ చేసినా సరే సొంతంగా చేయండి. సొంతంగా చేస్తే ఐక్యూ పెరుగుతుంది. ఈరోజు లాభం లేకపోవచ్చు, మీరు అది తర్వాత యూజ్ అవుతుంది. ఆ సొంతంగా ఆలోచించేటటువంటి తెలివి పెరుగుతుంది. ఇది ఐఐటి విద్యార్థులలో ఉంటుంది, అందుకోసం వాళ్ళు చేస్తున్నారు. అంతే తప్పించి మ్యాజిక్ జరగట్లేదు. అంటే ఇంకొకటి సార్, కొంతమంది ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ అవుతున్నారు, దానికి సపరేట్ ఒక సీనియర్స్ కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఐఐటి, ఐఐఎంస్లో, ఎన్ఐటీలో అనేది. కరెక్ట్ అండి. అయితే ఏమైందంటే ప్రతి ఐఐటీలో ఒక క్లబ్ అనేది ఉంది. ఇప్పుడు శ్రీనిధి కాలేజ్ ఉంది, శ్రీనిధిలో ఒకటి క్లబ్ అని ఉంది. మొన్న మేము IIIT నూజివీడికి వెళ్ళాము, నిన్న IIIT ఇడుపులపాయకి వెళ్ళాము ఆంధ్రప్రదేశ్లో. అక్కడ క్లబ్స్ ఉన్నాయన్నమాట. ఆ క్లబ్లు ఎక్స్క్లూజివ్ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు బుక్స్ అక్యుములేట్ చేసుకోవడం, ఆ కాలేజ్ నుంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు అడపదడప మెంటోరింగ్ ఇస్తున్నారు. సో ఆ ఫీల్డ్లో ఉంటున్నారు అన్నమాట. సో మీరేం చేయండి అని అంటే మామూలు విద్యార్థులు, అంటే నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు మనం ఏం చేయాలి అని అంటే అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్ చదవడము, ప్రాక్టీస్ చేయడము, యూట్యూబ్ వీడియోస్ చూడడము. ఓహో, అలా మనం ఒక ఏకలవ్య విద్యార్థునిలాగా ప్రిపేర్ అవుతే మాత్రం మీరు కూడా మరో ర్యాంకర్ అవుతారు. సార్ లాస్ట్ పేపర్ ట్రెండ్ చూసుకుంటే పేపర్ 1 ఈజీగా వచ్చింది, పేపర్ 2 టఫ్గా వచ్చింది. అసలు దీని గురించి అంటే ఇది నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే వస్తుందా? అది చాలా మంచి ప్రశ్న. ఇది నిజంగా ఆంథ్రోపాలజీ ఆప్షనల్ వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం ఇది చాలా జాగ్రత్తగా వినాలండి మీరు. పేపర్ 1 సిలబస్ ఎక్కువ ఆంథ్రోపాలజీలో, 12 యూనిట్స్ ఉంటాయి. బల్క్, చాలా బల్క్ ఉంటుంది పేపర్ 1. పేపర్ 2 చాలా 9 యూనిట్స్, చిన్న చిన్న యూనిట్సే ఉంటాయి. ఒక 3-4 రోజులు కంప్లీట్ చేసేయచ్చు మనం, మీరైనా కూడా. పేపర్ 1 బల్క్ ఉంటుంది. యూజువల్గా ఏమవుతుందని అంటే పేపర్ 1లో టఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు, సిలబస్ ఎక్కువ ఉంది కాబట్టి. సో పిల్లలందరూ పేపర్ 1కి భయపడతారు. పేపర్ 2 సిలబస్ తక్కువ, మళ్ళీ ఇండియన్ ఆంథ్రోపాలజీ, ఇండియాకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. సో ఈజీగా ఉంటుందని అనుకుంటాం మనం. కానీ ఏమవుతుందని అంటే 2023లో జరిగింది, 2024లో కూడా అలానే జరిగింది. పేపర్ 1 ఈజీగా వచ్చింది, పేపర్ 2 టఫ్గా వచ్చింది. సో పేపర్ 2 మీరు చదివేటప్పుడు, ఇండియన్ ఆంథ్రోపాలజీ చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్, కాంటెంపరీ రిలవెన్స్,
ప్రజెంట్గా సమకాలీన సమయాలలో జరుగుతున్నటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి సోషల్ పొలిటికల్ ఇష్యూస్ మీద మీకు పట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిరియన్ క్రిస్టియన్స్ గురించి ప్రశ్న అడిగాడు, లోడా ట్రైబ్స్ గురించి ప్రశ్న అడిగాడు, ఇండిజినస్ ట్రైబ్స్ ఒకటి ఐఎల్ఓ నంబర్ ఉంది 169, ఆ నంబర్ అడిగాడు. ఇవన్నీ న్యూస్లో ఉండే. సో ఏవైతే న్యూస్లో ఉండేదో అవి ఆప్షనల్లో అడిగాడు అనమాట. అంటే ఏవైతే కరెంట్ ఇష్యూస్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయో అవి కూడా ఇన్ని రోజులు జనరల్ స్టడీస్లో అడిగే వాళ్ళు ఇప్పుడు ఆప్షనల్లో కూడా అడుగుతున్నారు. ఓకే, దట్ మీన్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టడీ షుడ్ బి దేర్. ఓకే సార్. ఇప్పుడు ఆప్షనల్స్ హైదరాబాద్లో 3 ఆప్షనల్స్ అందరు ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పిఎస్ఐఆర్, ఆంధ్ర, సోషల్, ఎక్కువగా వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. మనకి ఓవరాల్గా ట్రెండ్ చూసుకుంటే దట్ ఈస్ డిఫరెంట్. మీరు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ పిఎస్ఐఆర్, తర్వాత జియోగ్రఫీ, తర్వాత ఆంథ్రో, ఇలా టాప్ 5 డిఫరెంట్ ఉన్నాయి. సో అంటే దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు మార్కెట్ దీన్ని అంటే ఓన్లీ ఇక్కడ మేము వీళ్ళ వరకే మేము ప్రొవైడ్ చేస్తున్నాం, దీన్ని ఏదో ఒకటి తీసుకోండి అలా ఏమైనా చేస్తున్నారా, మ్యానిపులేట్ చేస్తున్నారా? అంటే ఇక్కడ ఏమవుతుందని అంటే మంచి ఫ్యాకల్టీస్ అయితే ఉన్నారు హైదరాబాద్లో. ఆంథ్రోపాలజీకి తీసుకుంటే నేను, నాతో పాటు ఇంకిద్దరు ముగ్గురు మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. మంచి వాళ్ళు అయితేనే ఫ్యాకల్టీస్ అవుతారండి. ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఢిల్లీలో మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు. పిఎస్ఐఆర్లో నాకు తెలియదు పిఎస్ఐఆర్ గురించి, కానీ ఈ 3 అయితే మీరు అన్నట్టు పాపులర్ ఆప్షన్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు దాని మీద ఎక్కువ మగ్గువ చూపిస్తున్నారు. యూపీఎస్సీలో వాళ్ళు కూడా ఎక్కువ రాయడం వల్ల వాళ్ళకి ఎక్కువ ర్యాంక్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ ఈ 3 ఆప్షన్స్ అయితే హైదరాబాద్లో ఫేమస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్సైట్స్. ఆప్షనల్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడాను ప్రతి ఒక్క డౌట్ని, మీరు అడిగే ప్రతి ఒక్క డౌట్ని నేను సార్ని అడిగి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇప్పించడానికి ప్రయత్నం చేశాను. బిఫోర్ సెలెక్టింగ్ ఆప్షనల్ ఇట్లాంటి వీడియో నాకు తెలిసి ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కడ అడగలేదు సార్. అంటే వేరేగా ఇది బాగుంది అది బాగుంది అని ఏ ఆప్షనల్ గురించి దాని గురించి మాట్లాడదు, ఇంట్లో ప్రాక్టికల్గా ఎవరు మాట్లాడలేదు. సో అది మీరు ఆప్షనల్ తీసుకునే ముందు జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.